ఎక్కేస్తున్నాం, ఎక్కేస్తున్నాం, ఎక్కేస్తున్నాం. ఇంకొక కేబుల్ కార్ ఎక్కేస్తున్నాం. మనం It's a wonderful experience అండి. We are going to Yamunotri. అంటే ఎంత బాగుందో, బ్యూటిఫుల్. లక్కీగా ఆగాము. హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది భయ్యా. హలో అందరికీ స్వాగతం కొత్త వీడియోలోకి. మనం నేను హరిద్వార్ అంతా చూసాం కదా, ఇవాళ కూడా హరిద్వార్లో ఒక 2 గుళ్ళు చూసుకొని ఇక్కడ నుంచి బార్కోట్కి వెళ్తాం అనమాట. మనం ఇక్కడ ఫస్ట్ ఏమో మనం మానసాదేవి మందిరానికి వెళ్తాము. తర్వాత దక్ష మహాదేవ మందిరానికి. టైం ఉంటుందో లేదో చూడాలి. టైం ఉంటుందని అనుకుంటున్నాను. అది చూసేశాక ఇక్కడ నుంచి మొత్తం అంతా జర్నీ. ఇంకా ఇవాళ మన స్పెషల్ గెస్ట్ శివప్రసాద్ గారు, శివరామకృష్ణ ప్రసాద్. నమస్కారం. ఈరోజు అందరికీ మంచి జరగాలని, శివ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రయాణం సాగిస్తాం. ఇవాళ దేవి నవరాత్రులు కూడా కదా. దేవి నవరాత్రుల్లోని ముందు మానసాదేవి దర్శనం చేసుకొని అక్కడి నుంచి దక్ష మహాదేవుడు శివుడి కూడా చూసుకొని ప్రయాణం స్టార్ట్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో. మానసాదేవి మందిరానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో రోప్వే మీద వెళ్ళొచ్చు. రోప్వే కావాలంటే ఇదిగో ఇక్కడ టికెట్ తీసుకోవాలి. 2 నడుచుకొని వెళ్ళొచ్చు అనమాట. లోపల ఇలా గ్రూపుల వారీగా పంపిస్తారు క్యూకి. బాగానే అంత క్విక్గా అయిపోతుంది. ఎక్కేస్తున్నాం, ఎక్కేస్తున్నాం, ఎక్కేస్తున్నాం. ఇంకొక కేబుల్ కార్ ఎక్కేస్తున్నాం. మనం అల్బేనియాలో ఒక పెద్ద కేబుల్ కార్ ఎక్కాం, గుర్తుందా? ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, పైన కూడా. మీకు ఎవరైనా చూడకపోతే చూడండి. ఇది చూడండి, ఇదేమో నడకదారి. ఎక్కడానికి ఒక 30-40 మినిట్స్ పడుతుంది. అలాగే దిగడానికి 30 మినిట్స్. నడిచి వెళ్ళాలంటే హాయిగా వెళ్ళొచ్చు. కేబుల్ కార్ అయితే ₹190. మనసాదేవితో పాటు చండీదేవి మందిరం ఒకటి ఉంది. రెండింటికి కలిపి కూడా కేబుల్ కార్ టికెట్ దొరుకుతుంది. అది ఎత్తిక్ 400 అనుకుంటాను. మన టైం లేదు కాబట్టి వెళ్ళట్లేదు. ఓన్లీ ఈ మనసాదేవి ఒకదానికే వెళ్తుంది. ఈ కిందకి దిగాక ఇలాగా మందిరంలోకి దారి అనమాట. రోప్వే దిగాక ఇదిగోటండి, ఇది ఎంట్రన్స్. మానసాదేవి టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. చాలా జనాలు ఉన్నారు. వాళ్ళు దేవి నవరాత్రులు కదా, సో జనాలు బాగా ఉన్నారు. జై జై. లోపల చూసారండి, ఇది మెయిన్ టెంపుల్ అండి. ఇక్కడ శివుడు టెంపుల్ కూడా ఉంది. శివలింగం. ఇక్కడేమో ఇక్కడ ధాగా బాంధ అంటారు, చూసారా? సో బేసిక్గా మనం ఏమైనా కోరికలు ఉంటే ఇక్కడ కోరుకొని ఇలాగో తాడు కట్టేస్తే ఆ కోరికలు నెరవేరుతాయి. హనుమాన్ టెంపుల్ ఉంది ఇక్కడ. ఇక్కడ క్యూ చూస్తున్నారు కదా, ఇది మనం అలా వెళ్ళి దీని వెనకాతల మానసాదేవి మందిరం ఉంది. అది దర్శనం చేసుకొని ఇలాగ వస్తాం అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక దేవి బొమ్మ ఏదో ఉంది. ఇక్కడ ఏం పేరు గీరు ఏం రాయలేదు. ఇది చూసుకొని మనం కిందకి వెళ్ళిపోవడమే. బాగుంది, చాలా చిన్న మందిరం. నార్మల్గా అయితే ఇంతమంది జనాలు ఉండరట. ఇప్పుడేమో దేవి నవరాత్రులు అండ్ ఇవాళ సండే అనమాట, కాబట్టి కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం టోటల్గా ఏదైనా 10 నిమిషాల్లో అయిపోయింది దర్శనం. 10 నిమిషాలు, పావు గంటలో, ఇంత జనాల్లో కూడా. కాబట్టి ఇదేం పెద్ద జనాలు రష్ ఎక్కువ కాదని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈవిడ వైష్ణోదేవుడు అండి. మీకు పురుహూతిగా దేవికి వెళ్ళినప్పుడు ఇంకో దగ్గరికి వెళ్ళి మీకు ఒక స్టోరీ చెప్తానని చూసారా? అదేంటంటే దక్ష ప్రజాపతి శివుడిని ఒక యజ్ఞానికి ఆహ్వానించడు. ఎందుకంటే దానికి హిస్టరీ ఉందండి.
ఆహ్వానించాడు. సో మిగతా కూతుర్ని, మిగతా అల్లుడిని అందరినీ పిలుస్తాడు. దక్ష ప్రజాపతి అల్లుడు, కూతురు సతీదేవి, అల్లుడేమో శివుడు అనమాట. సో అది అయినప్పుడు పిలవకపోతే సతీదేవి ఏమో అయ్యో మా నాన్నగారు చేసుకుంటున్నారు కదా యజ్ఞానికి అని వెళ్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడతో మాట్లాడమాట. మాట్లాడకుండా అవమానిస్తాడు శివుడిని దక్ష ప్రజాపతి. శివుడిని అవమానిస్తే సతీదేవికి కోపం వచ్చి ఆ యజ్ఞంలో ఎంటర్ అయిపోతుంది అనమాట. ఎంటర్ అయ్యి అలా చనిపోతుంది. సో అప్పుడు శివుడు వచ్చి సతీదేవి శరీరాన్ని పట్టుకొని ఇంకా కోపంగా మొత్తం చేస్తూ ఉంటాడు. అప్పుడు అందరూ కలిసి ఇలాగైతే లాభం లేదు, మొత్తం ప్రపంచం అంతా ఇదైపోతుంది, అల్లకొల్లాలం అయిపోతుంది అనేసి ఇక్కడికి వెళ్తారు, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. అప్పుడు విష్ణుమూర్తి ఏమో వచ్చి ఇంకా ఇలాగ కుదరదు, సతీదేవిని ముక్కలు ముక్కలుగా చేసేస్తాడు అనమాట. అప్పుడు ఆ డిఫరెంట్ పార్ట్స్ వెళ్ళి ఈ భారతదేశంలో మొత్తం పైన పియోక దగ్గర నుంచి కింద వరకు చాలా చోట్ల పడతాయి అన్నమాట. అవి పడిన ప్రతి దగ్గర ఒక శక్తిపీఠం. సో అలాగా పురుహూతికా దేవి ఏంటంటే వెనక భాగం. ఇది మెయిన్గా అష్టాదశ అంటే 18 శక్తిపీఠాలు అంటారు. కొన్ని పురాణాల్లోనే ఏంటంటే 51 కూడా రాశారు. కొన్ని పురాణాల్లో 108 ఎన్నో కూడా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ పురాణాల్లో డిఫరెంట్ ఉన్నాయి. సో అప్పుడు ఇక్కడ ఇది స్పెషాలిటీ ఏమిటంటే దక్ష ప్రజాపతి యజ్ఞం ఏమో ఇక్కడే చేసేట అది అంటారు. అలాగే ఆబ్వియస్లీ శివుడేమో సతీదేవి శరీరాన్ని ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాడు పట్టుకొని వెళ్ళడం. సో అందుకు ఇది ఫేమస్ అనమాట. అలాగే ఇక్కడ పెళ్లి కూడా అయిందంటారు శివుడిది సతీదేవిది. సో అలాగే అవన్నీ చెప్తారనమాట. ఇక్కడ ఏంటంటే శివుడిని దక్షేశ్వరుడు అంటారనమాట. దక్ష ప్రజాపతి అల్లుడు కాబట్టి దక్షేశ్వర మహాదేవ మందిరం అది. అండ్ దీని పక్కనే సతీదేవి మందిరం కూడా ఒకటి ఉంది. టెంపుల్ సిగ్నిఫికెన్స్ అయితే అది నా వెనకాతలు చూస్తున్నారు కదా, అది టెంపుల్. సో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. నమో అస్తు నీలగ్రీవాయ శైలశీర్షల్యాన్ముఖ శివో న సుమనా భవ విజృంభణపర్తిమాణభాగం ఉత అనేసంకాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సదాశివాయ సర్వేశ్వరాయ శ్రీమన్ మహాదేవాయ నమః. కృష్ణతావతే సత్యనాం పతయే నమో నమో కకుహాయన శంకినే స్తేనానాం పతయే నమో నమో శంకిని నిషధిమతే తస్కరాణాం పతయే నమో నమో పంచతే పరిమంత్రితే స్థాయోనాం పతయే నమో నమో ఆసీయేభ్యశ్చ యానేభ్యశ్చ నమో నమో జ్యోజాగ్రభ్యశ్చ నమో నమస్తిష్ఠద్యోజాగ్రభ్యశ్చ నమో సభాభ్యః సభాపతిశ్చ నమో నమః స్వపతిభ్యశ్చ నమః. ఈ గుడిలోని చూడండి ఎంత ప్రశాంతంగా పెద్దది ఉంది, హాయిగా చాలా పెద్ద టెంపుల్ ఉంది. జనాలు లేరు ఎక్కువ, కొద్దిగా శివుడికి దండం పెట్టుకొని రావచ్చు అనమాట మనం. ఇవాళ మంది ఏంటంటే మోస్ట్లీ మొత్తం అంతా దీంట్లోనే మన మినీ బస్సులోనే వెళ్తాము. ఇక్కడ హరిద్వార్ నుంచి నెక్స్ట్ బార్కోట్కి వెళ్తాం అనమాట. బార్కోట్లో ఇవాళ రాత్రి మన బస్సు. అక్కడి నుంచి రేపు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి యమునోత్రి అనమాట. సో మీకు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే దారి ఎలాగుందో ఏంటో కూడా చూపెడతాను కుదిరినప్పుడల్లా. అంటే హిమాలయాస్లో దారి కదా, బాగుంటుంది. సో చూపెడతాం. మధ్యలో ఎక్కడైనా ఆగితే అవి కూడా అక్కడ కూడా చూపెడతాం మీకు. చూడండి ఇక్కడేమో ల్యాండ్ స్లైడ్ అయింది, అక్కడి నుంచి పైనుంచి వాటర్ ఫాల్. వావ్, ఎక్సలెంట్గా ఉందండి ఇది. చూడండి ఫస్ట్ బ్యూటీ ఫస్ట్ టచ్ హిమాలయాస్ మనకి. ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్ అంటారు చూసారా, అదే ఇది.
ఇలా కొండల నుంచి రాళ్ళు అన్నీ పడుతూ ఉంటాయి, రోడ్డు బ్లాక్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద రాళ్ళు పడ్డాయి అనుకోండి, ఇంకంతే ఫుల్గా ట్రాఫిక్ ఉంటుంది. మేము యాక్చువల్లీ ఒకవైపు వెళ్ళి అక్కడ ట్రాఫిక్ ఉంటే మళ్ళీ చుట్టూ రౌండ్ అబౌట్ తిరిగామన్నమాట. ఇదిగో మ్యాప్లో చూడండి, మేము వెళ్ళాల్సింది ఈ రూట్లో, కానీ అక్కడ రోడ్ బ్లాక్ అయిపోయిందని ఇటు నుంచి రివర్స్ నుంచి వెళ్తున్నాం అనమాట. ఈ రూట్లో ఫుల్గా రౌండ్ అబౌట్ కొండ చుట్టూ. అక్కడ ఇలాగే ఒక కొండ నుంచి పడిపోయి ఫుల్ బ్లాక్. ఇక్కడ చూడండి, ఇదేమో రోడ్డు నుంచి వాటర్ ఫాల్ వెళ్తున్నారు. ఇలాంటి వాటర్ ఫాల్స్ అయితే పైనుంచి రాళ్ళు అవి పడతాయి, రోడ్డు బ్లాక్ అయిపోతుంది. రోడ్డు బ్లాక్ అయితే అది మళ్ళీ క్లియర్ చేసినంత వరకు అలాగే ఆగిపోవడమే, ఇంకేం ఆప్షన్ ఉండదు, వెనక్కి వెళ్ళడానికి కొట్టలేదు ఇక్కడ. బాయ్స్ అందరం ఇక్కడ ఆగాము సరదాగా టైంపాస్కి. బాయ్స్ ఎలా ఉంది ఫస్ట్ హిమాలయన్ ఎక్స్పీరియన్స్? ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. It's a wonderful experience, and We are in the deep in between the mountains. Very nice. this is the first time I am touching Himalayas here. It's a wonderful experience, and we are going to Yamunotri, and this is the first time we came to Himalayas, and this is the rock of Himalayas. Different feeling, an emotional feeling. చిన్నప్పటి నుంచి బాగా చదువుకున్నాం కానీ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి హిమాలయాస్ని టచ్ చేయడం అనేది సంథింగ్ డిఫరెంట్. ఐఎమ్ ఆల్సో టచింగ్. హరిద్వార్ నుంచి బార్కోట్ వెళ్ళే దారిలోని కొంచెంసేపు మధ్యలో ఆగామండి మనం. చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఆ సేతు హిమాచల గంగా యమున అని. ఇది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు, ఒకళ్ళు చూస్తే అనుభవిస్తే వచ్చే అనుభూతి. సో ఇట్స్ అ వండర్ఫుల్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ మనం ఆగడానికి మెయిన్ కారణం ఏంటంటే మన నవీన్ గారు కొంచెంసేపు తెలుసు కదా ఘాట్ రోడ్ గురించి. Ghat roads, yeah. Good, very, 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 all good, Andy. So, very good experience, scenic views. For the first time experiencing this Chardham trip via friends, group of friends. But it's recommended to visit, with all your friends. You'll better than me explaining. You experience feel the scenic view at the curvy roads. సూపర్. మనం అర్జెంటుగా బార్కోట్ వెళ్ళిపోవాలి. సో మళ్ళీ బ్యాక్ టు అవర్ వ్యాన్. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్. లక్కీగా ఆగాం మనం, కానీ వండర్ఫుల్, చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఎంత సన్నగా ఉందో రోడ్డు. అటు నుంచి కారుస్తూ పరుస్తుంటూ అక్కడ ఆగాల్సిందే. అండ్ ఇక్కడ మళ్ళీ ల్యాండ్ స్లైడ్గా చూసారా, ఆగాల్సిందే అన్న అక్కడ ఆగింది. అంత పెద్ద బండి కాబట్టి ఆబ్వియస్లీ భారతదేశంలో పెద్ద బండి ఎవరిదైతే వాడిదే ప్రయారిటీ. ఇది చూసారా, ఇక్కడేమో మనకు కూడా పడింది. ఇలాగేంటంటే రోడ్డు మీద రాళ్ళు పడిపోగానే వెంటనే క్లియర్ చేస్తూ ఉంటారనమాట ఇలాంటి జేసీబీలు వచ్చి. అప్పుడప్పుడు 3 గంటలు 4 గంటలు కూడా ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది. మనకు లక్కీగా ఓన్లీ ఒక ప్రాబ్లీ 15-20 మినిట్స్లో క్లియర్ అయిపోయింది. ఇక్కడ రెండు పాయలు కలుస్తున్నాయండి యమునలో, భలే ఉంది. జూమ్ చేయడానికి ట్రై చేద్దామా? అదిగో అది. ఫైనల్లీ రాత్రి 8:30కి ఇప్పుడు మనం బార్కోట్ వచ్చాము. మీకు వీడియో తీయలేదు కానీ రాత్రి చీకటి పడిపోయిందని. మీకు ఇందాక ఫస్ట్ చూపెట్టాను కదా, అక్కడ రాళ్ళు అవి పడిపోయి దీంతో జేసీబీతో అవన్నీ క్లియర్ చేస్తున్నారు. అలాంటివి ఇంకొక 4-5 తగిలాయి. ప్రతి చోట 15 గంట 20 నిమిషాలు బ్రేక్, కానీ ఒక దగ్గర మాత్రం ఉంది, పక్కన ఇంకేం లేదు, డైరెక్ట్ కిందకే.
హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది భయ్యా. వీడియో తీసాను కానీ అసలు బొత్తిగా రాలేదు చీకట్లోని. కానీ అదొక అడ్వెంచరే అనుకోవాలి. మొత్తం మీద అయితే వచ్చాం. సో ఇవాళ బేసిక్గా మనం చేసింది ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం అంతే. రేపు పొద్దున్నే బయలుదేరి యమునోత్రికి వెళ్ళిపోవాలి మనం. యమునోత్రి అంటే ఇక్కడ బార్కోట్ నుంచి ఇంకొక 45-50 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి 5 కిలోమీటర్ల ట్రెక్కింగ్ అనమాట. సో రేపు వీడియో చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. వెదర్ హోప్ఫుల్లీ బాగుంటుంది. ఇవాళ అయితే వెదర్ చాలా బాగుంది. ఇప్పుడేమో హాయిగా ఉంది. రాత్రి చలేస్తుంది అనుకున్నాను కానీ చలి లేదు, ఏం లేదు, చాలా బాగుంది. అండ్ మనం ఉంటున్న ఇది హోటల్ ఏమో ఇదే అనమాట వెనకాతలది, పైన్ హిల్స్ రిసార్ట్. ఇక్కడేమో మనం 2 నైట్స్ ఉంటాం అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను హోటల్ ఒకసారి లోపల అంతా చూపెడతాను. రేపు ఏంటంటే మనం యమునోత్రి వెళ్ళి మళ్ళీ వచ్చేసి ఇక్కడే ఆ తర్వాత నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అనేది కూడా చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు